వెల్కమ్ టు బీసీ న్యూస్. నేను మీ జంగిటి వెంకటేష్. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ధరణి పోర్టల్ని రద్దు చేయాలన్న ప్రకటన చేయడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతుంది. ఎందుకంటే ఈ ధరణి పోర్టల్ కారణంగా సొంత భూముల్ని కోల్పోయిన రైతులు గత ప్రభుత్వాన్ని మట్టి కరిపించారు, ఓడించారు. దాంతోపాటు ప్రభుత్వం కూడా ఆరోపిస్తుంది వేల ఎకరాల భూములు, అంటే 10,000 ఎకరాల భూములు, సుమారు 1,00,000 కోట్ల విలువైన భూముల్ని కూడా బడా రాజకీయ నాయకులు, అధికార పార్టీకి చెందిన నాయకులు ఆక్రమించారు అనేది కూడా ఆరోపణ ఉంది. ఈ రెండు అంశాలు ప్రధానంగా ఉన్నాయి. ఇందులో ప్రధానంగా చాలా వరకు కూడా భూములు ఆక్రమించారని ప్రభుత్వం చెప్తుంది కాబట్టి దాని మీద విచారణ చేయాల్సిందే, ఎందుకంటే వాళ్ళు ఆక్రమించారా లేదా అని. మరో పక్క చూస్తే రైతులు సొంత భూములు, వాళ్ళు కొనుక్కున్న భూములు కూడా చాలా వరకు కూడా వేరే పేర్లు మార్చడం జరిగింది. అది మన దృష్టికి చాలా వరకు వచ్చాయి. దాంతోపాటు మరో పెద్ద సమస్య, అనుబోధార్ పదాన్ని తొలగించారు. అనుబోధార్ పదం తొలగించడం వల్ల సుమారు 1,00,000 ఎకరాల భూమి చేతులు మారిపోయింది, పేదలకు దూరమైంది. ఈ అనుబోధార్ పదం ఏంటి అంటే, ఒక తరతరాలుగా పేదలు, ఎస్సీ ఎస్టీ బీసీలు కావచ్చు, ఇతర కులాలకు సంబంధించిన వాళ్ళు కావచ్చు, వాళ్ళు సాగు చేసుకుంటూ వస్తున్న భూమిని అనుబోధారని రికార్డులకు ఎక్కడం జరిగింది. ఇది దశాబ్దాల కాలంగా. అటువంటి భూములన్నిటినీ సాగు చేసుకుంటున్న పేదలకు దూరం చేసేందుకు అనుబోధార పదాన్ని తొలగించారు కేసీఆర్ ప్రభుత్వం. దాంతో ఆ భూములన్నీ కూడా పేదలకు దూరం అయిపోయాయి. కేవలం అధికార పార్టీకి సంబంధించిన నాయకులు కావచ్చు, బడా రాజకీయ నాయకులు కావచ్చు, ఇతర పార్టీలకు చెందిన వాళ్ళు కావచ్చు, లేదంటే బడా భూస్వాములకు సొంతమై ఎంత అంటే ఒక్కొక్క కుటుంబానికి 1000 నుంచి 1,200 ఎకరాల వరకు కూడా అయిందని చెప్పి జాబితాలు. ఈ రెండు చాలా సీరియస్ ఇష్యూలు. ప్రజలు ఈ ధరణి కనుక రద్దు చేయకపోతే మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం మీద కూడా వాళ్ళకు ఆగ్రహం ఉంటుంది. కాబట్టి ధరణిని పూర్తిగా ప్రక్షాళన చేస్తామని, పాతకాలంలాగే అనుబోధార పదం తీసుకొస్తామని రేవంత్ రెడ్డి ప్రభుత్వం భావిస్తుంది. ఇందులో మాజీ ఎమ్మెల్యే సీనియర్ నాయకులు కోదండరెడ్డి కూడా దీనికి కమిటీకి చైర్మన్గా ఏర్పడ్డారు. కాబట్టి కోదండరెడ్డి గారు కూడా బీసీ న్యూస్ తరఫున మేము సూచిస్తున్నాం, అనుబోధార పదాన్ని తిరిగి మీరు ఏర్పాటు చేయండి. గతంలో భూములు ఏవైతే కోల్పోయారో అనుబోధారు నుండి, ఆ భూములని అనుబోధాలకే వచ్చేటట్టుగా, వాళ్ళ పేరు వచ్చేటట్టుగా మళ్ళీ మీరు రికార్డు తయారు చేయండి. అప్పుడే న్యాయం జరుగుతుంది. దీంతో పాటు ప్రభుత్వ భూములు కూడా ఏవైతే ఉన్నాయో ఆ ప్రభుత్వ భూములన్నీ కూడా ఒరిజినల్ రికార్డుల ప్రకారం తీసి తిరిగి ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకోవాలని మేము సూచిస్తున్నాం.